ప్రజాస్వామ్యానికి ఎన్నికలే కీలకం. ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్దే ప్రధాన పాత్ర. మన దేశంలో ఎన్నికల సంఘానికి గ్లామర్ అద్దిన ఘనత టిఎన్ శేషన్దే. ఎన్నికల సంఘం ఎంత పవర్ఫుల్లో శేషన్ చాటి చెప్పారు. కాగా రాజకీయాల్లో నేరస్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. పాలిటిక్స్లో పవర్ మజిల్కు ప్రాధాన్యం పెరగడమే దీనికి ప్రధాన కారణం. ఇదిలా ఉంటే ఈసారి యువ ఓటర్లపై అన్ని రాజకీయ పార్టీలు నజర్ పెట్టాయి. ఇంతకీ అసలు ఎన్నికల సంఘం విధులేమిటి? రాజకీయాల్లో నేరస్తుల కట్టడిని నియంత్రించలేమా? ఈసారి కొత్త ఓటర్లు ఎటువైపు? ఈ అంశాలపై ఇవాటి స్వతంత్ర ఫోకస్. టిఎన్ శేషన్ ఎన్నికల సంఘానికి క్రేజ్ తీసుకువచ్చిన కమిషనర్. ఈసీకి ఎన్ని అధికారాలు ఉన్నాయో రాజకీయ పార్టీలకు చాటి చెప్పారు శేషన్. అంతేకాదు ఎన్నికల వ్యవస్థలో ఆయన అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇప్పటి ఓటర్ ఐడి కార్డులు శేషన్ హయాంలో వచ్చినవే. శేషన్ దెబ్బకు గోడల మీద రాతలు మాయమయ్యాయి. రణఘన ధ్వనులు చేసే మైకులు మోగబోయాయి. మొత్తం మీద శేషన్ హయాం ఎన్నికల సంఘానికి ఒక స్వర్ణయుగం. మరికొన్ని రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాలలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పొలిటికల్ హిట్ నెలకొంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని ప్రాంతీయ పార్టీలు అస్త్రశస్త్రాలతో ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ టిఎన్ శేషన్ ను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. My father belonged to a very ordinary middle class family. My grandfather made his living by the few lands he had and whatnot. And my father studied and became an advocate. I was the last of a family of 6 children. I had 1 elder brother and 4 elder sisters. The elder brother was also in the civil service. He also became a senior civil servant and retired finally as advisor to the governor of Tamil Nadu back in 1980. మన దేశంలో ఎన్నికల సంఘానికి ఒక క్రేజ్, గౌరవం తీసుకువచ్చిన ఘనత నిస్సందేహంగా శేషన్దే. కేంద్ర ఎన్నికల సంఘానికి గ్లామర్ తీసుకువచ్చిన కమిషనర్ టిఎన్ శేషన్నే. ఇందులో ఎవరికి 2 అభిప్రాయమే లేదు. ఎన్నికల నిబంధనలు 100% అమలయ్యేలా చూశారాయన. అప్పట్లో శేషన్ పేరు వింటేనే రాజకీయ పార్టీలకు వణుకు వచ్చేది. శేషన్ సీఈసీగా బాధ్యతలు తీసుకునే నాటికి కేంద్ర ఎన్నికల సంఘం ఒక ఉత్సవ విగ్రహంలా ఉండేది. ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వంలో భాగంగా అందరూ భావించేవారు. అయితే కేంద్ర ప్రభుత్వంలో ఎన్నికల సంఘం ఏమాత్రం భాగం కాదని టిఎన్ శేషన్ కుండబద్దలు కొట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని శేషన్ అనేకసార్లు తెగేసి చెప్పారు. సీఈసీగా శేషన్ పగ్గాలు చేపట్టక ముందు దేశంలో ఎన్నికల వాతావరణం దారుణంగా ఉండేది. ఎన్నికలు రాగానే గోడల నిండా రాతలే కనిపించేవి. ఇది ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించేది. రాజకీయ పార్టీలు ఏ ఒక్క గోడను వదిలేవి కావు. తెల్లగా కనిపించిన ప్రతి గోడ అభ్యర్థుల అనుకూల రాతలతో నిండిపోయేది. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా టిఎన్ శేషన్ బాధ్యతలు చేపట్టాగా గోడల మీద రాతల కల్చర్ అకస్మాత్తుగా కనుమరుగైంది. గోడల మీద తమ పేర్లు రాయించడానికి అభ్యర్థులు వణికిపోయేవారు. ఈ రాతలను శేషన్ ఎక్కడ సీరియస్ గా తీసుకుని చర్యలు తీసుకుంటారో, ఎక్కడ ఎన్నికను వాయిదా వేస్తారోనని రాజకీయ పార్టీల నేతలు హడలిపోయేవారు. శేషన్ దెబ్బకు గోడల మీద రాతలే కాదు, మైకుల హోరు కూడా ఒక్కసారిగా అంతర్ధానమైంది. స్విచ్ ఆఫ్ చేస్తే బల్బు వెలుగు ఆగిపోయినట్లు ఎక్కడి రణగొన ధ్వనులు అక్కడే ఆగిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడో హస్తినలో కూర్చొని దేశవ్యాప్తంగా మైకులు మోగబోయేలా చేశారు టిఎన్ శేషన్. అంతేకాదు అప్పట్లో పోలింగ్ కేంద్రాల ఆక్రమణ కూడా చాలా సాధారణ విషయంగా ఉండేది. బీహార్ సహా అనేక రాష్ట్రాల్లో బూత్ క్యాప్చరింగ్ సర్వసాధారణంగా ఉండేది. అయితే ఈ బూత్ క్యాప్చరింగ్ దుర్మార్గానికి అడ్డుకట్ట వేసిన ఘనత నిస్సందేహంగా శేషన్దే. కేంద్ర ఎన్నికల కమిషన్ కు 10వ కమిషనర్ గా శేషన్ పనిచేశారు. 1990 డిసెంబర్ 12 నుంచి 1996 డిసెంబర్ 11 వరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా శేషన్ పనిచేశారు. ఈ నియామకంలో సీనియర్ రాజకీయవేత్త సుబ్రహ్మణ్య స్వామి కీలక పాత్ర పోషించారు. సీఈసీగా ఎన్నికల వ్యవస్థలో శేషన్ అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. వీటిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఓటర్లకు ఐడి కార్డులు ముఖ్యమైనవి. అలాగే ఎన్నికల ఖర్చుపై పరిమితి కూడా విధించారు ఆయన.
శేషన్ రాకముందు వరకు ఏ రాష్ట్ర అధికారులు అదే రాష్ట్రంలో ఎన్నికల విధులు నిర్వహించేవారు. దీంతో ఎన్నికల్లో అక్రమాలు జరిగే అవకాశం ఉండేది. అక్రమాలకు దారితీసి కల్చర్కు బ్రేకులు వేశారు శేషన్. ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులను ఎలక్షన్ డ్యూటీ ఆఫీసర్లుగా నియమించారు. ఎన్నికల సంఘం చరిత్రలో అప్పట్లో ఇదొక విప్లవాత్మక మార్పు. శేషన్ తన హయాంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. 1999 లోక్సభ ఎన్నికల సమయంలో 1488 మంది అభ్యర్థులను 3 ఏళ్ల పాటు అనర్హులుగా ఆయన ప్రకటించారు. అభ్యర్థులు తమ ఖర్చులకు సంబంధించిన లెక్కలను సమర్పించడంలో విఫలమయ్యారన్నది శేషన్ చెప్పిన కారణం. శేషన్కు తెలిసింది ఒక్కటే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నిక్కచ్చిగా విధులు నిర్వర్తించడమే. విధులు నిర్వర్తించే విషయంలో ఎవరి మాటను ఖాతరు చేసేవారు కాదు శేషన్. ఇదే అంశంపై కొన్నిసార్లు పివి నరసింహారావు, జ్యోతి బసు, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి రాజకీయ దిగ్గజాలతో కూడా శేషన్ గొడవ పడ్డారు. ఇదిలా ఉంటే అప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏకసభ్య కమిషన్ గా ఉండేది. దీంతో శేషన్ అధికారులకు కత్తెర వేయడానికి 1999 అక్టోబర్లో ఈసీని బహుళ సభ్య కమిషన్ గా మార్చింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. దీంతో శేషన్ అధికారులు కొంతమేర తగ్గాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శేషన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కాలేజీ లెక్చరర్ గా జీవితాన్ని ప్రారంభించారు శేషన్. తరువాత యూపీఎస్సీ పరీక్షలు రాసి ఐఏఎస్ కు ఎంపికయ్యారు. తొలి రోజుల్లో తమిళనాడు కేడర్ లో పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ సర్వీసులోకి వెళ్లారు. అనేక మంత్రిత్వ శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. రాజీవ్ గాంధీ lost his election. Mr. VP Singh became Prime Minister. I was moved out of the Cabinet Secretary's job and made member of the Planning Commission. A job without too much work. I stayed there for about a year. And towards the end of 90, when Mr. VP Singh was replaced by Mr. Chandrasekhar as Prime Minister, they called me in and made me Chief Election Commissioner of India. I worked there from 1990 December to 1996 December. I retired in 96 December. I shifted back to Madras in 98 July, and since then I have been in retirement. సిఈసిగా రిటైర్ అయి తరువాత 1997లో రాష్ట్రపతి ఎన్నికల్లో శేషన్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కేఆర్ నారాయణన్ చేతుల్లో ఆయన ఓడిపోయారు. 2019 నవంబర్ 10న చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు తిరునల్లై నారాయణ శేషన్.